Welcome to my world, Marina's world. Hey guys, and welcome back to our channel Marina's world. I hope you all are doing great, and Nenu and Rohit, we all are doing great with Tiara. So guys, ఇప్పుడు ఏదైనా మాట చెప్పే ముందు నేను మీ అందరితో ఒక విషయం చేసిపోతున్నాను. అది ఏంటి అంటే మేము త్వరలో మా వీడియో సాంగ్ మీ అందరి ముందు రిలీజ్ చేయబోతున్నాము. సాంగ్ టైటిల్ ఏంటో తెలుసా? ఒక అందమైన కళ. అంటే నేను రోహిత్ కలిసి ఒక బ్యూటిఫుల్ కళ చూసామన్నమాట. ఆ కళ నిజమైంది. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇది నేను నా 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షూట్ చేశామన్నమాట. ఇందులో ఒక స్టోరీ ఉంది. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ షార్ట్ అండ్ అందులో మా ఇమోషన్స్ కూడా చాలా. సో అది మీరు మా వీడియో సాంగ్ చూసిన తర్వాతే మీకు తెలుస్తుంది. సో త్వరలో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అవర్ సాంగ్ ఒక అందమైన కళ. సో స్టే ట్యూన్డ్ గైస్ అండ్ వెయిట్ ఫర్ అవర్ సాంగ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ రియల్లీ చెప్తున్నాను కదా, అంటే ప్రెగ్నెన్సీ అది కూడా 9th మంత్, అంటే 9th మంత్ ఫుల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 48 hours షూట్ చేయడం మామూలు విషయం అస్సలు కాదు. రోహిత్ అయితే నిజంగా చాలా టెన్షన్ పడ్డాడు. బట్ Mama Marina and baby Tiara were really strong. I used to speak to my baby and I used to say, baby please nana, ee sari manam idi cheyali, idi manaku chaala beautiful memory laga untadi. And nizanga tanu lopal nunchi enta support chesindi telsa. Ante aa moment lo nizanga chaala body pains vastayi, chaala ibbandil padtaru ladies, but I don't know how I got that energy. So yeah, మీరు ఆ సాంగ్ ని చూడంగానే మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ ష్యూర్లీ మీరు చాలా కనెక్ట్ కూడా అవుతారు. సో గైస్, ఈ వ్లాగ్ లో ఏంటంటే మా బేబీ టియారా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ చేసామన్నమాట. అండ్ దట్ ఈస్ సత్యనారాయణ వ్రతం. సో గైస్, ఇంట్లో ఏ పూజ అయినా సరే, ఏ ఒకేషన్ అయినా సరే ఫస్ట్ రెడీ అవ్వడం చాలా అవసరం కదా. అండ్ రెడీ అవ్వడానికి మేకప్ కూడా చాలా అవసరం. కానీ మేకప్ ముందు స్కిన్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, ఐ నెవర్ ఫర్గెట్ టు యూజ్ మై క్యూర్ స్కిన్ రెజిమెన్. అండ్ హెల్త్ కేర్ తో సహా స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, వెదర్, పొల్యూషన్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ ఉండడం వల్ల మనం జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్ అయితే బీబజగా తినేస్తున్నాము. అండ్ దాని వల్ల ఏమవుతుందో తెలుసా, యాక్ని అయితే హ్యాపీగా వచ్చేస్తున్నాయి. కానీ నాకైతే టెన్షన్ అస్సలు లేదు, ఎందుకంటే నేను క్యూర్ స్కిన్ రొటీన్ ఫాలో అవుతున్నాను. అండ్ మీరు కూడా మీ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయండి విత్ క్యూర్ స్కిన్. యాజ్ మీ అందరికీ తెలుసు, నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ పాస్ట్ 4 months నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఐ కెన్ సీ విజిబుల్ రిజల్ట్స్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. యూ కెన్ డౌన్లోడ్ ద క్యూర్ స్కిన్ యాప్ అండ్ మీ నంబర్తో రిజిస్టర్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి అండ్ సెలెక్ట్ స్కిన్ ట్రీట్మెంట్. మన ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా యాప్ లో ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దిస్ యూ విల్ బి కనెక్టెడ్ టు అ డాక్టర్ అండ్ మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు టేక్ ద ఫోటో ఆఫ్ both the sides of your face. సో ఇందులో ఉన్న AI స్కానింగ్ ఫీచర్స్ మార్క్స్ అండ్ స్పాట్స్ ని డిటెక్ట్ చేస్తుంది అండ్ ఒక కస్టమైజ్ కిట్ రెడీ చేస్తుంది అకార్డింగ్ టు అవర్ స్కిన్ ఇష్యూ. సో కిట్ మీరు మీ బడ్జెట్ తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను అయితే 2200 లో ఈ కిట్ ని ఆర్డర్ చేశాను. వీళ్ళు నాకు 5 products ఇచ్చారు, లైక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, బ్రైట్నింగ్ మాస్క్, గ్లైకాలిక్ క్లియర్ క్రీమ్, సిబమ్ కంట్రోల్, హైడ్రా జెల్. Cure Skin is doctor certified and dermatologically tested and has no side effects. It has 98% accuracy and shows result in just 3 to 4 weeks. There is a monthly follow-up session by the doctor. They are available 24/7 on this application, guys. So Cure Skin delivery chala fast and free kuda untundi and app lo meeku products ela use cheyali instructions kuda istaru and manaki diet tips kuda istaru. So friends, download Cure Skin app and use my coupon code MARINA100 and get extra discount. So guys, link description and pin comment lo pettanu, do check it out. So guys, vlog to continue avudama padandi. So guys, keeping all this aside, ee roju vlog lo I am going to share one of the most beautiful moments. Adi entante మా బేబీ వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ పూజ అన్నమాట. అండ్ దట్ ఈస్ సత్యనారాయణ వ్రతం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మంచి కొత్త ఇల్లు తీసుకున్నా, కొత్తగా పెళ్ళి అయినా, ఎనీ ఆస్పీషియస్ మూమెంట్ విచ్ వీ టేక్ ఆల్ అవర్ లైఫ్ అనేది. సో మా బేబీ కూడా మా ఇంటికి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ అ స్మాల్ సత్యనారాయణ వ్రతం అండ్ ఐ రియల్లీ ఎంజాయిడ్. అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ రావడం, మమ్మల్ని బ్లెస్ చేయడం, మీ అందరు ప్రీవియస్ వ్లాగ్స్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయడం, ఆల్ దిస్ రియల్లీ మ్యాటర్స్ అ లాట్ ఫర్ అస్. అండ్
అందుకే ఈ మూమెంట్ ని మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. అండ్ మా చిట్టి తియారాని కూడా ఎలా రెడీ చేశాను అనేది మీ అందరినీ చూపిస్తాను. అంటే ఒక ఇండియన్ టచ్ ఇచ్చారనమాట. ఆ వీడియోలో చూడంగానే మీకు తెలుస్తుంది. అండ్ మీరు ప్లీజ్ కింద కమెంట్ చేసి చెప్పండి దట్ హౌ ఇస్ షీ లుకింగ్ అనేది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెరీనాస్ వరల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఇంట్లో ఫస్ట్ టైం అంటే బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పూజ. అంటే బేబీ వచ్చిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. అండ్ పాప అయితే నిద్రపోతుంది. సో పాపకి ఎలా రెడీ చేశాననేది చూపించాలా మీకు? చూపిద్దాము, చూపిస్తాం పద. So here our princess appears, Tiara. Sorry. నిద్రపోతుంది. అది ఎంత క్యూట్గా ఉంది తెలుసా నీ ఆర్మ్స్లో. సో మేము వెళ్ళాం యాక్చువల్లీ తన దగ్గర వీడియో తీద్దామంటే, అప్పుడే ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా చూసిందనమాట. అట్లా చూడంగానే ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. రోహిత్ ఎత్తుకున్నారు. అండ్ ఈ పోజ్ తనకి చాలా ఇష్టం అనమాట. ఈ పోజ్లో ఉంటే షీఈ్ లైక్ వెరీ కామ్ అండ్ ఇన్వెంటెడ్ బై రోహిత్. అన్ని పోజులు నువ్వే ఇన్వెంట్ చేస్తావులే. అలా ఏం కాదు, తనకి ఎలా కంఫర్టబుల్ అలా పట్టుకుంటాను అంతే. కన్నా నేను, కానీ పెంచుతున్నావు నువ్వు తెలుసా. అవ్వా ఇద్దరంట. ఎంత మంచిగా ఎత్తుకున్నావు. So how our Tiara is looking? She's looking just like a princess, a small little angel. So she's sleeping. నీ ఆర్మ్స్లో ఉంటే చాలు తెలుసా. మనం ఎవరు ఎత్తుకున్నా సరే తను సైలెంట్గా ఉండదు. అంటే సైలెంట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ నీ ఆర్మ్స్లో రావంగానే విదిన్ 2 seconds, లెక్క పెట్టిన 2 secondsలో క్వైట్ అయిపోతుంది. డాడాస్ లిటిల్ ప్రిన్సెస్. పూజకి వెళ్దాం. యా, మంచిదే కదా. నిద్రపోతే తనకి ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు, నిద్రలోనే ఉంటది. సో మొత్తానికి మా లిటిల్ ప్రిన్సెస్ అయితే నిద్రపోతుంది. సో ఇప్పుడు మేము వెళ్దాము, పూజ చేసేద్దాము తొందరగా. దాని తర్వాత ఎప్పుడు లేస్తుందేమో తెలియదు, ఎప్పుడైనా లేవచ్చు. లేస్తే చాలు ఇంకా ఇల్లు మొత్తం లేపేస్తుంది. అండ్ షీస్ అ వెరీ అండర్స్టాండింగ్ ఏంజల్. నాకైతే నిజంగా ఎంత కుట్టుగా అనిపిస్తుంది తెలుసా. ఈరోజు ఫస్ట్ టైం నేను తనని ఇలా ట్రెడిషనల్ గా రెడీ చేశాను అనమాట. సో నిన్న నైట్ రోహిత్ ఏమన్నారంటే, పూజ చేస్తున్నాం కదా, ఏదైనా మంచి ఒక లంగా జాకెట్ తీసుకుందాము బాగుంటుందంటే, నైట్ 9 o'clock బయలుదేరాం మేము. ఇట్ వాజ్ అ సడన్ ప్లాన్, లైక్ ఒక లంగా జాకెట్ వేపిద్దామని. సో అలా అని హడావుడిలో మేము వెళ్ళాము. అండ్ వి గాట్ ఎ వెరీ వెరీ ప్రిటీ ఫ్రాక్ ఫర్ హర్. నేను ఏమన్నానంటే రోహిత్కి, ఒకవేళ దొరకలేదు, ఎందుకంటే 9 అయిపోతుంది, షాప్స్ క్లోజ్ అవుతుంది కాబట్టి, ఒకవేళ దొరకకపోతే సో నేనే నైట్ కూర్చొని కుడతాను అని అన్నాను. బట్ లక్కీలీ వి గాట్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండ్ అ బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ ఫర్ హర్. అలా అని ఒక చిన్న స్టిక్కర్ వేసేసాను. బంగారం లాగా ఉంది నా బంగారం. ఓకే గైస్, సో ఇప్పుడు నా చేయి బాగా వస్తుంది. మళ్ళీ బేబీని కూడా ఎత్తుకొని కూర్చోవాలి కాబట్టి నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను. మా వ్రతంలో ఏమేమి జరుగుతుంది అన్ని మేము మీకు చూపిద్దాము. వి విల్ షో యూ, బీ అ పార్ట్ ఆఫ్ అవర్ పూజ. కానీ ఈ రోజు ఏంటంటే ఎక్కువ గ్యాదరింగ్ పెట్టలేదు, ఎందుకంటే షీఈ్ ఆల్మోస్ట్ 1.5 months కదా. సో అండ్ డాక్టర్స్ ఏమన్నారంటే ఫ్లూ కొంచెం హెవీగా ఉంది బయట. సో ఇట్స్ బెటర్ టు టేక్ ప్రికాషన్, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఏదైనా కోల్డ్ కాఫ్ ఉంటే చాలా కష్టం అయిపోతుంది పిల్లలకి. సో వి థాట్ లెట్స్ రెడ్యూస్ ద గ్యాదరింగ్.
ఏం చేస్తున్నావు? అరే పొద్దు నుంచి సరిగ్గా ఏం తినలేదురా, అందుకే తింటున్నా కలాకను. ఏం తినాలి, అమ్మ అంటే తినాలి, ఎందుకంటే అమ్మ బేబీని ఫీడ్ ఇస్తుంది, అర్థమైందా? గట్టిగా తినాలి, పుష్టిగా ఉండాలి, అర్థమైందా? ఒక బ్రౌనీ వెయిటింగ్ అక్కడ. Once again guys, my baby is crying. Smiling, smiling. My cutie pie. అందరూ నేను చూసి చాలా హ్యాపీ అవుతున్నారు తెలుసా. బయట రోహిత్ వీడియో తీస్తున్నారు కాబట్టి her eyes are only on Rohit and she wants Rohit to carry her. కదా రోహిత్ డాడీ నీకు లేపాలి కదా, డాడీ కావాలి, మమ్మీ కూడా వద్దు, డాడీ కనిపిస్తే చాలు, నాకు డాడీ కావాలి, నాకు డాడీ కావాలి. నువ్వు ఎందుకు షేక్ అవుతున్నావు? అలవాటు అయిపోయింది నాకు కూడా. నువ్వు ఎందుకు షేక్ అవుతున్నావు అంతగా? నిన్ను చూసి సో బేసిక్ గా మా ఇదే ఇప్పుడు ఇట్లానే ఉంటది. అంటే 2 స్ప్రింగ్స్ ఉన్నాయి అనమాట మా కాలికి, రోహిత్ కి నాకు. ఇంకా నేను ఇట్లా షేక్ అయితే రోహిత్ కూడా అట్లనే ఫోన్ షేక్ చేసేస్తున్నాడు. అండ్ టియారా ఇస్ లుకింగ్ అండ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్ టు మై డాడా, వాట్ హ్యాపెండ్? టియారా ऊपर देख रही है. Likes all that, she likes lights. Cutie pie కదా. I love you all అని చెప్పాలి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి. డాడీ దగ్గర ఉంటే చాలు, నీకు ఇంకెవ్వరు వద్దు కదా, నీకెవ్వరు వద్దు, నీకు డాడీ ఉంటే చాలు. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ నువ్వు. అమ్మా ఈ అలవాటు ఇవ్వకూడదు మనము, ఈ అలవాటు ఇవ్వకూడదు. చూడు అసలు అలవాటు ఇవ్వకపోయినా ఎట్లా చూస్తుంది చూడు. షేకి ఇక్కడ. సరే ఇప్పుడు ఏం చేద్దాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. Don't forget to like, share and subscribe to Marina's World. Yay! Bye guys. Bye. Bye guys. Take care.